కొన్ని రహస్యాలు భూమిలో పాతిపెట్టితేనే మంచిది. కాని కుతూహలం కొన్నిసార్లు మన ప్రాణాలనే తీసుకెళ్లితే. కార్తీక్ ఒక అర్బన్ ఫోటోగ్రాఫర్. ఒకరోజు పాత కట్టడాల ఫోటోలు తీయడానికి చిత్తూరు జిల్లాలోని కాళాతీర్థం అనే మారుమూల గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఊరి పెద్ద ఒక హెచ్చరిక చేశాడు. నాయనా, రాత్రి 12 దాటాక బయట గజ్జెల శబ్దం వినిపిస్తే కిటికీ కూడా తెరవకు. ఆ పల్లకి ఎవరిని పలకరిస్తే వారు మళ్లీ తిరిగి రారు. కార్తీక్ నవ్వి అలాగే అని చెప్పి ఓ ఇంట్లో పడుకున్నాడు. కాని సరిగ్గా అర్ధరాత్రి గజ్జెల శబ్దం. కిటికీలోంచి చూస్తే గాలిలో తేలుతూ ఒక అందమైన పల్లకి వెళుతోంది. దాన్ని మోస్తున్న 4 మనుషులు వాళ్ల కళ్ళు కూడా నేలమీద ఆనటంలేదు. కుతూహలంతో కార్తీక్ తన కెమెరా పట్టుకుని అడవిలోకి వారిని అనుసరించాడు. ఒక పాడుబడ్డ శివాలయం దగ్గర పల్లకి ఆగింది. లోపల ఎవరో అందమైన స్త్రీ ఉందని భ్రమపడి కార్తీక్ పల్లకి దగ్గరికి వెళ్లాడు. పల్లకి తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. లోపల ఎవరూ లేరు. కేవలం ఒక పాత అద్దముంది. కార్తీక్ ఆ అద్దంలో చూసుకోగానే తన వెనుక ఆ 4 పల్లకి మోసేవాళ్లు నిలబడి ఉన్నారు. వారి ముఖాలు చూసి కార్తీక్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఆ 4 గతంలో ఈ ఊరిలో మాయమైన కుర్రాళ్ళు. ఆ ఊరి పెద్ద అంతకుముందు తనని హెచ్చరిస్తూ వారి ఫోటో చూపించి, వీరు ఆ పల్లకికి బలి అయిన మా గ్రామం కుర్రాళ్ళు అని చెప్పటం తుకువచ్చింది. కార్తీక్ అలా ఆలోచిస్తూ అద్దం వంక చూస్తుండగానే అతని ప్రతిబింబం అద్దం లోపలికి లాగబడింది. బయట ఉన్న కార్తీక్ శరీరం రాయిలా మారిపోయింది. ఆ 4 కుర్రాళ్ళు అక్కడనుంచి మాయమైపోయారు. ఇప్పుడు కార్తీక్ భుజం మీద పల్లకి ఒకవైపు మోసే కర్ర వచ్చి చేరింది. తెల్లారి ఊరి జనం చూసేసరికి గుడి ముందు కొత్తగా ఒక శిల వెలిసింది. అది సరిగ్గా కార్తీక్ లాగే ఉంది. ఆ పల్లకికి కావాల్సింది ప్రయాణికులు కాదు, దాన్ని మోసే కొత్త బానిసలు. కార్తీక్ కథ అక్కడ సమాప్తమయ్యింది.